గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మనతో పాటు బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కదా. మహేశ్వరరెడ్డి గారు, ఇందాక మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ మీరు చదివినటువంటి స్క్రిప్ట్ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు, రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు ఆ స్క్రిప్టే చదివారని ఇందాక కేటీఆర్ చిచ్చాట్లు అంటున్నారు. నిజంగానే మీకు రేవంత్ రెడ్డి ఇచ్చాడా? కేటీఆర్ గారు మధ్యప్రమించి మాట్లాడుతున్నారు. పాప ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయనకు సమయం ఎక్కువ లేదు. ఏ క్షణంలో అరెస్ట్ అవుతాడో, ఏ క్షణంలో మన జైలుకు పోతాడో తెలియని పరిస్థితుల్లో మధ్యప్రమించి మాట్లాడుతున్న కేటీఆర్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు వియత్నాం పోయే సంగతి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలియకుండా ఎట్లా ఉంటుంది? నేను ఈరోజు మాట్లాడినటువంటి అంశంలో తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారికి అవమానం చేశారు. తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉంటే కనీసం వారు చనిపోతే వారికి ఢిల్లీలో ల్యాండ్ కూడా అలొకేట్ చేయకుండా వారి శవాన్ని హైదరాబాద్కి పంపించడం, మరి వారున్న 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా భారతరత్న కూడా వారికి ఇవ్వకుండా అవమానిస్తే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారిని గౌరవించి వారికి ఢిల్లీలో స్థలాన్ని కేటాయించి స్మారక చిహ్నమే కాకుండా వారికి భారతరత్న అవార్డుని ఇస్తే కనీసం భారతరత్న అవార్డులో పాల్గొనడానికి కూడా రానటువంటి గాంధీ కుటుంబం తెలుగు ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద ఏ పార్టీ గౌరవం ఉన్నదో దాన్ని బట్టి స్పష్టమవుతున్న సంగతిని గుర్తు చేసిన. నేను ఒకటే చేశాను. మన్మోహన్ సింగ్ గారు డెఫినెట్గా ఒక మహనీయమైనటువంటి వ్యక్తి, ఒక మంచి మరి ఆర్థికవేత్త, వారొక దేశ ప్రధానిగా సంస్కరణ తీసుకొచ్చిన సంగతి గుర్తు చేస్తూ మరి వారికి కూడా జరిగినటువంటి అవమానాలను తెలియజేశాను. మరి వారు తీసినటువంటి ఆర్డినెన్స్ని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒకవైపు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వారి గుర్తుగా మన్మోహన్ సింగ్ గారి మరి స్మారక దినాలు నడుస్తూ ఉంటే మరి రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ మొదటి నూతన సంవత్సర వేడుకలో పాల్గొనడానికి వియత్నాం వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని చెప్పుకోవడానికి కూడా బాధ అవుతూ ఉన్నది. ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను. ఈ దేశంలో దేశవ్యాప్తంగా మరి మన్మోహన్ సింగ్ గారి కోసం వారం రోజుల పాటు మరి ఒకవైపు సంతాప సభలు నడుస్తూ ఉంటే, సంతాప దినాలు నడుస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు దేశం వదిలి ఈరోజు వియత్నానికి వారి సంబరాలు చేసుకోవడానికి వెళ్ళారంటే మరి రాహుల్ గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారి మీద ఏ పార్టీ గౌరవం ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. మరోవైపు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ రెజల్యూషన్లు పాస్ చేస్తూ ఉన్నారు. మరి రెజల్యూషన్ పాస్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి దాని పక్కనే తెలుగు బిడ్డ అయినటువంటి మరి పివి నరసింహారావు గారికి విగ్రహాన్ని కూడా నిర్మాణం చేయమంటే దాని గురించి మాత్రం స్పందిస్తలేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ఒకటిగా నడుస్తూ ఉన్నాయి. వారి స్నేహబంధం మరొకసారి బయటపడ్డది. ఈరోజు ఇవన్నీ మాట్లాడకుండా మరి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి కేటీఆర్ గారు కేవలం కేసు నుంచి బయటపడడానికి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరి సంధి గుర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముక్త కంఠంతో టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేటీఆర్ గారే అన్నింటినీ వెల్కమ్ చేస్తూ ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కిండు కదా. మరి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి కేటీఆర్ గారు ఎందుకోసమని పివి నరసింహారావు గారికి మరి ఈరోజు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేయలేదని అడుగుతాం. 100వ జయంతి వేడుకలు చేసిందే మేమే ఘనంగా, పివి మన టీవీ అని చెప్పి వేడుకలు ఘనంగా నిర్వహించడమే కాకుండా పివికి అరుదైనటువంటి గౌరవం మేమే ఇచ్చామని చెప్తున్నారు బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ ఏ పార్టీ గౌరవం ఇచ్చిందో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ గౌరవం ఇచ్చిందో చూసాం. ఈరోజు రాజకీయ లబ్ధి కోసం వారు ఎన్ని మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజానీకం చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు సంగతి తెలియజేస్తాం. ఈడీకి సంబంధించి 7న కేటీఆర్ హాజరు కావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అందులో బీజేపీ అటు కాంగ్రెస్ కలిసే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకని కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే బీజేపీ మీరు ఇందాక కేంద్రంలో ఉంటే అన్నీ తెలుస్తాయి అంటున్నారు, ఇది కూడా మీకు తెలిసే జరుగుతుందా? తప్పు జరిగినప్పుడు ఎంత పెద్దవారి మీద అయినా కూడా చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. చట్టంలో నువ్వు గొప్పవాడువా చిన్నవాడు అని కాదు, అందరికీ సమానమైనటువంటి న్యాయం ఉంటుంది. ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు, వాస్తవాలు ఉన్నప్పుడు, ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి మీద అయినా కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటారు, చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ ఈడీ లోపల వాడు తప్పు చేస్తే బయటపడుతుంది. దానికోసం ఎందుకు భయపడాలా, ఎందుకు గబరపడాలా? ఎవరు తప్పు చేసినా, గతంలో కవిత గారు తప్పు చేసి జైలుకి వెళ్ళి వచ్చిన సంగతి మనం చూసాము. ఒకవేళ ఈరోజు కూడా ఎవిడెన్స్తో సహా ఇది అది ఈ రేస్ కానివ్వండి, రేపు లేకుంటే కాళేశ్వరమే కానివ్వండి, లేకుంటే ఇంకా రేపు రాబోయేటువంటి ధరణిలో జరిగేటువంటి విచారణ కానివ్వండి, ఏ విచారణలో కూడా
వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు చర్యలు తప్పు. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తమకు తెలియదా, అసలు రేవంత్ రెడ్డి చెప్పాలా, రేవంత్ రెడ్డి మీదనే తమను పోరాడుతున్నామని చెప్తూనే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు, ఆయన తప్పు చేయకుంటే ఈడీ కాదు, ఈడీ దానిపైన చేసుకపోతుంది కాబట్టి ఆయనకు సంబంధించి ఎందుకు వణుకు పుడుతుందని చెప్పి కూడా బీజేపీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.